అందరికీ నమస్కారం. ఈరోజు డ్రైన్స్, కెనాల్స్, ఇరిగేషన్ అధికారులతో పాటు డీసీలు మరియు రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రతి ఎకరానికి నీరు అందాలి. ఈనే దశలో ఉంది కాబట్టి ఎక్కడా కూడా నెగ్లిజెన్సీ ఉండకూడదు. ఇటు డీసీలు అధికారులతో అక్కడ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మానిటరింగ్ చేస్తూ ప్రతి ఎకరానికి నీరు అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డబ్బా ఛానల్ ఏదైతే సాక్షి ఉందో ఆ డబ్బా ఛానల్ పనికి మాలిన ఛానల్ ఎక్కడైనా ఎక్కడితో తీసుకుని వచ్చి ఇక్కడ బళ్ళు తిరుగుతున్నాయి, సైకిల్ తిరుగుతున్నాయి చేతుల్లోంచి అని చెప్పి చూపిస్తా ఉన్నారు. అది సామాన్య ప్రజానికం అది నిజమని భావిస్తా ఉన్నారు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో సైకిల్ ఏంటి లారీలు కూడా తిరిగి వైను చేతుల్లో. అంత చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. గతంలో ఈ ధాన్యం మీద 6 నెలలు అట్టేది డబ్బులు ఇవ్వడానికి. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గతంలో ఉన్న బకాయిల్ని 1800 కోట్లని తీరుస్తూ మరి వెంటనే బస్తా మీద డబ్బులు ఇచ్చి 24 అవర్స్ లో, అలాగే అరగంటలో కూడా పడిన వైను ధాన్యాన్ని డబ్బులు. మరి ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. రైతే రాజుగా భావిస్తా ఉన్నాం మీ అందరం. ఎన్డీఏ కూటమి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కూడా ఎక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క నిమ్మల రామానాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ నిరంతరం పనిచేస్తా ఉన్నాం. ఈ రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్నాం. ఏదైతే రైతు 10 ఏళ్ళు మట్టిలో ఎట్టగలిగితేనే ప్రజలందరూ కూడా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. కాబట్టి రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో ఉండదు, రాదు కూడా. ఇలాంటి సాక్షి లాంటి డబ్బా ఛానల్ని చూడొద్దు, అలాంటి చూసినా కూడా నమ్మవద్దు. ప్రత్యేకంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ స్థానికంగా డీసీలు ఉంటారు, అలాగే అధికారులు కూడా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒళ్ళు పనిచేసి 24/7 పనిచేస్తా ఉన్నారు. కాబట్టి రైతు ఎక్కడ ఈ ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం ఎక్కడా ఉండదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను.